వెల్కమ్ టు సైలెన్స్ ఫైల్స్. ఈరోజు మనం ఓపెన్ చేయబోయే ఫైల్ బెంగళూరుకి సంబంధించిన ఒక ఇన్సిడెంట్కి సంబంధించిన ఫైల్. సో ఈరోజు చాలా డెప్త్గా డీటెయిల్గా ఈ టాపిక్ మీద కూడా డిస్కస్ చేయబోతున్నాం అండ్ చాలా విషయాలు సేకరించాను. సో అవన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లోర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. సో నేను చెప్పే ప్రతి ఒక్క టాపిక్లో సామాజిక రెస్పాన్సిబుల్ కలిగి బాధ్యత వహిస్తూ ఎవరిని కించపరచకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బెంగళూరులో జరుగుతున్న ఈ ఇన్సిడెంట్ ఏంటంటే 1.5-2 సంవత్సరాల లోపున్న పిల్లల్ని చిత్రహింసలు చేస్తూ కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. రాత్రి నుంచి, నేను చూడడం రాత్రి నుంచి, అండ్ మేబీ అంతకు ముందే జరిగిందా లేకపోతే రాత్రి నుంచే స్టార్ట్ అయిందో తెలియదు. కానీ లైవ్స్ అయితే మాత్రం సోషల్ మీడియా, యూట్యూబ్ కానీ మన ఫేస్బుక్ కానీ అలాగే ఇన్స్టా కానీ వీటి సోషల్ మీడియాస్లో లైవ్ అయితే నడుస్తూ ఉంది నైట్. సో చూసి షాక్ అయ్యా. అంటే ఎంత దారుణంగా హింసిస్తున్నారంటే పిల్లల్ని బాత్రూంలో పడేసి, అసలుకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చిన్న పిల్లలు బాత్రూంలో పడేసి, షవర్ ఉంటుంది కదా మనం స్నానం చేసేది కానీ, అండ్ బాత్రూమ్ టబ్ దగ్గర లైక్ షవర్స్ ఉంటాయి, వాటితోటి డైరెక్ట్ ముఖాన నీళ్లు కొట్టడం, పిల్లల్ని బాత్రూంలో పడేయడం, సెకండ్ తీసుకుని వెళ్ళి పిల్లల్ని వాషింగ్ మిషన్ టాప్ ఉంటుంది కదా అందులో పడేయడం. అసలుకి మానవత్వం ఉండి చేస్తున్నారా లేకపోతే రాక్షసులై మీ మనసు విరిగిపోయి లేకుంటే అన్నీ బలిసి చేస్తున్నారా? మరి ముఖ్యంగా అమ్మతనంలో ఉన్న ఆడవాళ్ళు. ఆ డే కేర్లో వర్క్ చేస్తుంది ఎవర్రా అంటే కొంతమంది లేడీస్ బ్రదర్స్ కూడా ఉన్నారు. కాకపోతే అసలుకి ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి దుస్థితిలోకి వెళ్ళిపోతున్నామో ఉంటున్నామో అర్థం కావట్లేదు. చిన్న పిల్లలండి, పసిపిల్లలు, వాళ్ళని ఎందుకు అలా చిత్రహింసలు చేయడం? సో ఆల్రెడీ ఆ డే కేర్ మీద, ఈ సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ పేరే డే కేర్. సో ఈ డే కేర్లో జరిగిన ఇన్సిడెంట్ మీద బెంగళూరు గవర్నమెంట్ స్పందించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. తాత్కాలికంగా ఆ డే కేర్ను కూడా క్లోజ్ చేశారు. తాత్కాలికంగా ఈ ఇన్సిడెంట్ అంతా జరిగింది బెంగళూరులో. ఆ డే కేర్లో మరి చిన్నపిల్లలు ఎలా ఉన్నారు ఏంటి, అసలుకి అక్కడికి ఎలా వచ్చారు, అసలు డే కేర్ అంటే ఏంటి అనేసి చాలామందికి క్లారిటీ లేదు. వాస్తవానికి అసలు ఆ డే కేర్ అంటే ఏంటి, చిన్నపిల్లలు అక్కడికి ఎలా వచ్చారు అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. చాలామందికి తెలియదు ఈ డే కేర్ అంటే ఏంటి అనేసి. సో డే కేర్ కంటే ముందు క్యాబ్ జెమినీ అనే ఒక ఐటీ కంపెనీ గురించి మీకు తెలియాలి. సో ఇదంతా మాకెందుకు బ్రో అంటే, మీకు ఇన్ డీటెయిలింగ్లోకి వెళ్ళినాక ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ క్యాబ్ జెమినీ అనేది ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఏఐ జెమినీ కానీ జెమినీ ఇలా చూస్తూ వస్తున్నాం. సో అలాంటి ఒక ఐటీ కంపెనీ అనమాట ఈ క్యాబ్ జెమినీ అనేది. ఇది ఏఐ, అది కూడా ఏఐకి సంబంధించిన ఒక ఐటీ కంపెనీ. సో ఆ క్యాబ్ జెమినీలో ఎంప్లాయీస్ ఉంటారు కదా, అక్కడ వర్క్ చేసేవాళ్ళు, ఆ వర్కర్కి సంబంధించిన అక్కడ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంబంధించిన పిల్లల్ని తీసుకుని వెళ్ళి డే కేర్లో పెడతారు. సో ఈ డే కేర్ ఏంట్రా అంటే, ఏదైతే క్యాబ్ జెమినీ ఉందో ఆ కంపెనీకి సంబంధించిన ఇంకో కంపెనీ, లైక్ పిల్లల్ని డే కేర్ అంటే ఏంటి, ఈ డే మొత్తం కేర్ చేయడం, ఈ రోజు మొత్తం చూసుకోవడం డే కేర్. సో వీళ్ళ పిల్లల్ని అక్కడ పెట్టి, కొంతమంది ఆయాలను కానీ అక్కడ కొంతమంది పిల్లల్ని చూసుకోవడానికి పెట్టిన వాళ్ళని కానీ పెట్టి అక్కడ కంపెనీలో వాళ్ళు డే కేర్ అనేది ఒకటి రన్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించింది అది కూడా అదేం సపరేట్ ఏం కాదు. ఒకవేళ సపరేట్ అయినా కూడా ఇక్కడ కంపెనీలో పనిచేసే పిల్లల్ని అక్కడ పెట్టడం. లైక్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక పెద్ద ఐటీ కంపెనీలో చేస్తున్నారండి, అక్కడ మీకు ఓవర్లోడ్ వర్క్ ఉంది. ఆ వర్క్ అంతా చేయడానికి సో
అక్కడనే మీకు స్టేయింగ్ కానీ అక్కడే లంచ్ కానీ ఎలా అరేంజ్ చేస్తారో అలాగా ఫ్యామిలీ ఉన్న పర్సన్స్కి అంటే ఆ పిల్లల్ని చూసుకోవడానికి ఆయాలని అలా పెట్టి అంటే ఆ సెటప్ అంతా అక్కడే చేసేసారు వాళ్ళకి ఇబ్బందులు రాకుండా ఉండడానికి. టెక్నాలజీ డెవలప్ చేసుకోవడంలో కొంచెంగా ముందుకెళ్తున్న ఇండియా తమ బిజీ లైఫ్లో పడిపోయి తమ పిల్లల్ని పట్టించుకోలేని స్టేజ్కి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మేజర్గా తప్పు ఎవరిదరా అంటే పేరెంట్స్దే. ఎందుకురా పేరెంట్స్ తప్పు? వాళ్ళు సంపాదించుకోవాలి కదా అంటే ఎంత సంపాదిస్తారు? ఎంతవరకు సంపాదన? ఒకే ఒక మాట చెప్తానండి, ఇది వెల్ ఎడ్యుకేటెడ్స్ కావచ్చు అండ్ పూర్ పీపుల్స్ కావచ్చు, నువ్వు ఏమీ లేకుండా పుట్టావు, ఏమీ లేకుండానే పోతావు. నేను ఇది చెప్తే మీకు మాటికి సోది కబుర్లు బాగానే చెప్తారా అని మీరు అనుకోవచ్చు, నో ప్రాబ్లం. నువ్వు పుట్టినప్పుడు కనీసం మొలతాడు కూడా నీకుండదు. కాళ్ళకు ఒక నల్ల దారం కట్టుకుంటారు కదా దిష్టి కోసం, అది కూడా నీకు ఉండదు. అవి రెండు తెంపేసి భూమిలో పడుకోబెడతారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చిన నువ్వు మళ్ళీ తిరిగి అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళాలి. చూసుకోలేని మీకు అసలు పిల్లలు అవసరమా? ఇంత బిజీ లైఫ్లో పిల్లల్ని కనడం ఎందుకు? సంపాదన సంపాదించి ఏం చేస్తావు బ్రో? ఏం చేస్తారండి మీరు? ఇవన్నీ తెంపి ఆ మట్టిలో 6 ఫీట్ల గొయ్యిలో పూడ్చిపెడితే ఆ గొయ్యి కూడా నీ సొంతం కాదు, నువ్వు మట్టిలో కలిసిపోతావు. చిన్న పిల్లలండి. ఇది వ్యక్తిగతం, అంటే మీ పర్సనల్ సంబంధించింది. సో దాని గురించి నేను మాట్లాడకూడదు. ఒక మానవత్వం ఉన్న వ్యక్తిగా, ఒక మనిషిగా స్పందించి ఆ బాధ్యత నాకుంది భారతీయుడిగా. అంటే తోటి సహోదరుల పట్ల నా బాధ్యత నాకుంది కాబట్టి నేను చెప్తున్నాను అంతే. వినాలా వినకూడదా అనేది మీ ఇష్టం. ఇంత సంపాదించారు, మీ పిల్లలని కనీసం చూసుకోలేకపోతున్నారు. ఒక్క మాట అండి, ఇంకోటి, ఈ సంపాదన అంతా ఎవరి కోసం సంపాదిస్తున్నారు? మీ పిల్లల కోసమే కదా. మీ పిల్లల్ని చూసుకోలేనప్పుడు మీ పిల్లల కోసం మీరు సంపాదించిందంతా ఎక్కడ? సపోజ్ రేపు వాళ్ళకి ఏదన్నా అవ్వరానిది ఏదన్నా అయింది, ఇప్పుడు ఎవరో ఒక ఆవిడ చూసి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఓకే. ఒకవేళ అలా జరగకపోతే ఏం చెప్తామండి? నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మా మామయ్య దగ్గరికి కొంతమంది వర్కర్స్ వచ్చారు. కన్స్ట్రక్షన్ చేస్తుంటారు మామయ్య. ఆయన దగ్గరికి కొంతమంది వర్కర్స్ వచ్చారు ఛత్తీస్గఢ్ నుంచి, అంటే బీహార్ ఛత్తీస్గఢ్ అక్కడి నుంచి వచ్చారు. సో వచ్చి చిన్న పిల్లలు, ఒక బాబుకేమో 9 months 10 months ఉంటాయి. తర్వాత వాళ్ళ అక్కకి ఒక 3-4 years ఉంటాయి. సో వాళ్ళు వచ్చేసి నైట్ పడుకున్నప్పుడు వాళ్ళ అక్క ఆ అబ్బాయి ముఖం పైన ఇలా కాలేసేసిందంట. ఆ అబ్బాయి ఊపిరాడక చనిపోయాడు తెల్లారేలోపు. అంటే 9 months అబ్బాయి. పేరెంట్స్ పడుకున్నారు పక్కనే, కానీ ప్రతి క్షణం మంద కాదు కదా. పట్టుకొట్టు కోసం వచ్చిన వాళ్ళు బాబుని కోల్పోయి వెళ్ళిపోయారు, ఇంకా రాలేదు వాళ్ళు మళ్ళీ. అంటే నేను ఏమంటానంటే, మీరు సంపాదించేది మీ పిల్లల కోసం కాబట్టి కొంచెం కేర్గా ఉండండి. ఇంట్లో ఆయాలను పెట్టుకుంటే వాళ్ళు అలాగే మూర్ఖం ప్రవర్తిస్తున్నారు. బయట వాళ్ళని నమ్మకండి. మీ పర్సనల్ విషయం కోసం బయట వాళ్ళని అస్సలు నమ్మకండి. మీ పర్సనల్ ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు క్యాబ్జెమిని పెద్ద ఐటీ కంపెనీ చేస్తున్నారు, లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు. దాని తర్వాత డే కేర్లో పిల్లల్ని పెట్టారు, అక్కడ అలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. ప్రయోజనం ఏంటి? మీరు సంపాదించిన దానికి అర్థం ఏంటి? సో యాక్షన్ తీసుకుంటారు, అది తాత్కాలికం. ఐటీ కంపెనీలు కదా, కొన్ని కోట్లు ఉంటాయి దాంట్లో, తాత్కాలికం అవన్నీ. మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి మీ చేతుల్లోనే ఉంది అవకాశం. మీరు తప్ప మీ పిల్లల్ని ఎవ్వరూ చూసుకోలేరు. సో ఇది గమనించండి. నేను చెప్పిన ఈ టాపిక్ మీకు అర్థమయ్యి నచ్చితే, జెన్యూన్ అనిపిస్తే, నేను చెప్పింది యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.